రేవంత్ రెడ్డి గారు వచ్చి నన్ను గెలిపించాల్సిన పని లేదు. ఆ మాట గట్టిగా చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి గారు ఎదురుగుండా ఉండగా మాట చెప్పగలరు గారు, ఆయన ఎదురుగుండా ఉండగా మీరు ఆ మాట చెప్పగలరు. మీ ఛానల్ ద్వారా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నన్ను గెలిపించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారితో తిరిగి మేము ధైర్యం నేర్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారితో తిరిగి రాజకీయ చిత్రంగం నేర్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారితో తిరిగి రాజకీయాలు ఎట్లా చేయాలో నేర్చుకున్నాం. ఆయనకి నేర్పించా నేను కూడా అని అంటారా? నేర్పియను. చాలాసార్లు మాట్లాడాను అన్నారు కదా, ఇద్దరు కలిసి బాగా మాట్లాడుకుంటాం సార్. ఆయన ఏమంటాడు, కిరణ్ రెడ్డి నా అనుచరుడు కాదు, నా సమకాలికుడు. అంటే ఆయన అందరినీ ఫ్రెండ్స్ కింద చూస్తాడు. ఈ డజంట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ దట్ అంటే నేను వీళ్ళందరినీ మేమందరం కలిసి పనిచేసి ఆయన లీడర్ అయ్యింది కాదు, ఆయన మాతో పని చేయించుకొని లీడర్ అయ్యింది. లీడర్ అనేట ఆయనకు ఎవరో నలుగురు పనిచేసే లీడర్ కాదండి. లీడర్కి డైరెక్షన్ చెప్తాడు, డైరెక్షన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటోడు దొరికినప్పుడు బిజినెస్లో కానీ పాలిటిక్స్లో కానీ సక్సెస్ అవుతాం. ఓకే, మనం ఆలోచనను వేరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో నీ ఆలోచన ఒక తీరు ఉంటుంది, నీ దగ్గర ఉన్న వ్యక్తి ఆ పనిచేసే విధానం. మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యారా, పాలిటిక్స్లో సక్సెస్ అయ్యారా? ఇంకా పాలిటిక్స్లో మనం ఓన్లీ ఆర్గనైజేషన్లోనే ఉన్నామండి. పాలిటిక్స్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని చెప్తున్నారుగా, ఒక 8 ఏళ్ళు ఉన్నాం, కానీ ఆర్గనైజేషన్లో సక్సెస్ఫుల్లే. నేను అంత షార్ట్ స్పాన్ జనరల్ ఆర్గనైజేషన్స్ సక్సెస్ఫుల్, నాట్ ఇన్ ది పాలిటిక్స్. పాలిటిక్స్ ఈజ్ ఆర్గనైజేషన్ ఈజ్ అ పాలిటిక్స్ కోర్స్, అది వేరే కదా. మీరు అనేది ఎలక్టరల్ పాలిటిక్స్ రెండు ఉంటాయి. అవును, ఎలక్టరల్ పాలిటిక్స్ వ్యవస్థాగతంగా పార్టీని నడపడంలో నేను చాలా టాప్. రైట్, ఎందుకంటే నేను మనిషి బాధను అర్థం చేసుకుంటా. ఏ మనిషిని ఏ పొజిషన్లో పెడితే ఏ మనిషి ఎంత డెలివరీ. అంత ఇంటెలెక్చువల్స్ ఎక్కువగా పార్లమెంట్కి ఎలక్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే మనకు ఇంత మటుకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. రైట్, ఇప్పుడు అవకాశం ఇచ్చిన తర్వాత మనం ఎట్లా పర్ఫామ్ చేస్తామో 5 ఏళ్లలో. భువనగిరిలో మీరు చేద్దామని అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇప్పటి వరకు ఉన్నవేంటి, మీరు ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నవేంటి? సింపుల్ అండి. పెద్ద మనము జీడిపిలు, ఇన్ఫ్లేషన్లు, ఎకనామిక్స్ అవద్దు, అవక్కర్లా. నేను సింపుల్గా చెప్తా. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ తెచ్చుకున్నాం. ఓకే, దీంట్లో మేజర్ వాటర్ అనేది ఇరిగేషన్ వాటరు. సరే, మా బెల్ట్ మంచిగానే ఉంటుంది, సర్ప్లస్ వాటర్ కొన్ని ఏరియాస్లలో వచ్చింది. ఆల్రెడీ కొన్ని కాలువలు ఇంకా ఫినిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం సెట్ చేసే ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవుతాయి. రెండోది మేజర్ ప్రాబ్లం వచ్చి ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే నేను ఏ ఊరికి పోయినా అండి, లాస్ట్ మీరు నా ఫేస్బుక్లో చూడండి, నా ట్విట్టర్లో చూసాను, ఏ ఊరికి పోయినా 100-200 మంది యువకులు కనపడతారు. పిచ్చి రాజకీయం అని పిచ్చి కాదు, కానీ ఏం పని చేయక అందరు కలిసి ఒక ఆడకు జమ అయిపోయి ఈ పొలిటికల్ సిస్టమ్ మీదకి వస్తారు. నేను ఒకటే చెప్తా వాళ్ళకు, ఏం చేస్తున్నావు అని అడుగుతా. డిగ్రీ అయిపోయిందన్న ఊర్లోనే ఉంటున్నా అంటాడు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ హైదరాబాద్ పోతాను అంటాడు. మన ఎన్నికలకు అదే చెప్పిండు, ఇప్పుడు ఎన్నికలకు అదే చెప్తాడు. ఎందుకు పోలేకపోతుండే హైదరాబాద్ కంటే, హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చే జీతం, ఇక్కడ కిరాయి తీసుకొని ఇల్లు, ఈడ ట్రాన్స్పోర్ట్ అన్నీ పెట్టుకుంటే మైనస్లో ఉంటుండు. దీనికి నేను ఇంత పని చేయాల్సిన అవసరం ఏముందని తల్లిదండ్రులు కూడా ఏమంటారు అంటే, నువ్వు ఉద్యోగం చేసి 20,000 25,000 సంపాదిస్తే మిగతా 5,000 మమ్మల్ని అడుక్కునే పరిస్థితికి వస్తే గిన్నే ఉండరాదరా అనే కాడికి వచ్చారు. సో వాళ్ళకు డిసప్పాయింట్ అయ్యి వెనకకు పోయారు. సో మనం పదే లక్షల కొద్ది ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నాం. ఏమన్నా అంటే మైక్రోసాఫ్ట్ అంటాం, ఏమన్నా అంటే అమెజాన్ అంటాం. ఒక్కసారి మనం వెళ్ళి చూస్తే మనం రాయితీలు ఇచ్చి తెచ్చుకుంటున్నాం కంపెనీలన్నిటికీ. ల్యాండ్ ఇస్తున్నాం, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తున్నాం. గవర్నమెంట్ కుర్చీలలో ఎవరు కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నారు అనేది ఎప్పుడు ఆలోచిస్తలేదు. మన తెలంగాణ బిడ్డలు 10% కూడా లేరు అందులో. 2 లక్షల నౌకరు అందులో. 2 లక్షల నౌకరు పై నౌకర్లన్నీ బెంగళూరు నుంచి వచ్చినోడో, ఏ చెన్నై నుంచి వచ్చినోడో, ఇంకెక్కడోడో ఉన్నాడు. ఎందుకంటే వాడిని అక్కడి నుంచి రిక్రూట్ చేసుకుంటారు. మనం పెట్టాల్సిన కండిషన్ ఏంటంటే, ప్రతి ఇండస్ట్రీ మనం ఇచ్చినప్పుడు రాయితీలు, వాడు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ పెట్టి, రైట్, మన ఇంజనీర్స్ని తీసుకొని 6 months ట్రైన్ చేసి, ఆ ట్రైనింగ్కి కావాలంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోవాలి, గుడ్, కంపెనీకి బరంగా వద్దని. కానీ మనం ట్రైనింగ్కి ఖర్చు పెట్టి వాడు కంపల్సరీ 70% ప్లేస్మెంట్ చేసుకుంటేనే వాడిని మనం లోపల రానియాలి. ఇంప్లిమెంట్ చేయడం కష్టమేమో ఇట్లాంటివి. ఇంప్లిమెంట్ అంటే వాళ్ళు ఒప్పుకోరు ప్రైవేట్ కంపెనీస్. కానీ వాడికి మనం ఒప్పించే విధంగా వాడికి బిజినెస్ మ్యాన్, వాడు పొలిటీషియన్ కాదు. బట్ ఆ కన్విన్సింగ్ చేసి వాడికి ఆ ప్రాఫిట్స్లో అంటే వాడికి ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ మ్యాన్ పవర్ కావాలంటాడు బిజినెస్ మ్యాన్. మనం ఏమంటాం, నాకు ఉద్యోగాలు కావాలంట యాజ్ ఎ పొలిటీషియన్. అక్కడే కదా ఫెయిల్ అవుతుంది. కానీ మధ్యన మన పిల్లల్ని మనం ట్రైన్ చేసుకొని మన దగ్గర పంపించాలి. స్కిల్ డెవలప్మెంట్ అనేది రావాలి. 6 months సీరియస్ స్కిల్స్కి డెవలప్మెంట్ పెట్టాలి. వీళ్ళకి ఏమవుతుందంటే, స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా స్కామ్ అయిపోయింది. దాంట్లో వచ్చే నిధులన్నీ మిస్యూజ్ చేస్తారు. అందులో విద్యార్థులు లేని విద్యార్థులను సృష్టిస్తే వాటి మీద బిల్లులు రేజ్ చేసుకొని వెళ్ళిపోతారు. చంద్రబాబు గారు దాంట్లో ఇరుక్కున్నారు. మీకు మళ్ళీ బాబు గారు ఎట్లా దాన్ని దోసుకుంటారు అనేది మనం మాట్లాడుకుని కూర్చోలేదు. కానీ నేను ఒకటి, నిజమేనా అది? మీరు నమ్ముతారా? ఇంకా కాలేదు, కోర్టులో ఉంది కదా. ఇప్పుడు మనమే ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చాం అనుకోండి. అట్లా కాదు, కొంత మీకు ఒక అనుమానం అయితే ఉందా? డెఫినెట్గా సంథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ అండి. రైట్. ఇప్పుడు
సప్పుడు అయింది తప్ప ఏం కాకపోతే ఏమవుతుందండి? మీరు వాయిస్ కాదు కదా. మీరు ఇచ్చే వాయిస్లో ప్రతిదీ కొంచెం వెనక ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి చాలా దగ్గర వ్యక్తి చాలా మందికి. అయితే అండి నేను ఏమంటున్నాను, మనం ఒక ఇంటర్వ్యూ ఓపెన్ ఇంటర్వ్యూలో కూర్చున్నాం. ఎస్, నేను అన్ని సాఫ్ట్గా మాట్లాడి అందరినీ కన్విన్స్ చేసే విధంగా ఉంటే మన ఇంటర్వ్యూస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నా గురించి 10 మందికి తెలవాలనే కదా ఇంటర్వ్యూ పెట్టుకుంది. కరెక్టే, తెలవాలని పెట్టుకున్నప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడారు. సో మీరు రేవంత్ రెడ్డి గారితో స్నేహమే కాదు, కావాలంటే కనుక నిజంగా ఆయన వెనకాల వ్యవహారాన్ని కూడా మీరు గట్టిగా మాట్లాడతారు. అంటే నా కాడ ఒక నేచర్ ఉందండి. మీరు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కలిసి అడగండి. నేనేందంటే ఏదైనా ఇష్యూని పట్టుకుంటే ఎమ్మటి పడుతుంటాను, సార్ట్అవుట్ చేయాలి. నేను ఎప్పుడు లీడర్ దగ్గర నన్ను మీకు ఈరోజు ఫస్ట్ టైం ఎవరు చెప్పారు, నన్ను ఏమన్నాడు, శల్య సారథ్యం చేస్తాడు కిరణ్ రెడ్డి అంటే. అంటే ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంటాడు. ఎందుకంటే లీడర్ పక్కన క్రిటిక్ ఉండాలి. రైట్. నీ కార్లో జయో అన్నా సూపర్, అరే ఎక్సలెంట్ అన్నా, నువ్వు నడిస్తే సూపర్, నువ్వు లేస్తే సూపర్ అన్నాడు అనుకో, లీడర్కి తెలియదు తప్పే. అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఆయన విషయంలో? నేను చెప్పారా? చాలా సందర్భాలలో మనకు ఇది తప్పు, ఇది రైటు, దీనివల్ల నష్టం జరుగుద్ది, దీనివల్ల మంచి. కానీ ఆయన ఏంటంటే మనం చెప్పింది వింటాడు. ఈజ్ ఎ గుడ్ లీడర్. ఇంప్లిమెంట్ చేయాలా వద్దా ఆయన ఓకే. మనం ప్రతిదీ నేను 10 విషయాలు చెప్తా ఆయన, అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది, అన్న ఇట్లా చేస్తే ఏది చెయ్యాలో చేస్తాడు. ఎందుకంటే ఆయన చూసే ఆ కాయిన్ని ఆయన చూసే యాంగిల్, నేను చూసే యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. నాకు కనపడేది నేను చెప్తా, ఆయనకు కనపడేది ఆయనకు తెలుస్తుంది. నాకు అవతల సైడ్ తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసుకోవచ్చు దాని హిస్టరీ. బట్ అనుకుంటాడు కిరణ్ రెడ్డికి తెలియదు కాబట్టి ఈ విధంగా చెప్పిండని కొన్ని ఇంప్లిమెంట్ చేయడు. ఓకే. నాకు తెలియదు ఆ పరిస్థితులు, కానీ కొన్ని మ్యాచ్ అయినాయి అనుకోండి, అవును నాకు కూడా అదే అనిపిస్తుంది, ఇది మార్చాల్సిన పరిస్థితి వస్తే మార్చాలి. సో 2-3 పనులు మనం చెప్పినప్పుడు చేయలేదని నిరాశ పడవద్దు అంటాడు. ఓకే. అరే నేను అన్నకి ఏది చెప్పినా చేస్తలేడని. ఏదైనా చెప్పమంటాడు. ఈవెన్ మెచ్యూర్ లెవెల్లో మాట్లాడుతున్నావు, ఇమ్మెచ్యూర్ లెవెల్లో మాట్లాడినా నీకున్న ఆలోచనను కంపల్సరీ ఎక్స్పోజ్ చేస్తే అవుట్ ఆఫ్ 10 2-3 పనికొస్తాయి అని యాజ్ ఎ లీడర్గా. నాకు 10కి 10 నేను యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బికాజ్ ఐ హ్యావ్ మై ఓన్ పర్సెప్షన్. నేను ఒక మాట అంటాను, మీరేమనుకోరుగా? ఏమనుకోరుగా మీరు? ఏమనుకోవాలి ఉన్నారని. తన పబ్బం గడుపుకోవడానికి రేవంత్ రెడ్డి గారి పేరు బాగా వాడుకుంటున్నారు. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను ఎందుకు వాడుకోవాల్సిన అవసరం ఉంది? ఈరోజు ముఖ్యమంత్రి అయినా వాడుకోవట్లేదు కదా. మేము ఫస్ట్ నుంచి మా అన్ననే చెప్పుకుంటాం. అన్నని చెప్పుకోవడంలో కూడా పబ్బం గొప్ప. ఎందుకని అంత పేరు మీ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, బాగా రేవంత్ రెడ్డి గారి ఫ్రెండ్, ఎంత బాగా ఇదిగా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యన స్నేహ సంబంధాలు చాలా ఉంటాయి. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు, 3 months అయింది. నేను 5 years నుంచి ఉన్నాను ఎమ్మటి. నేను ఏ రోజైనా ప్రౌడ్గానే చెప్పుకున్నా. అంటే నేను ఆయన ముఖ్యమంత్రి అవుతాడని అనుకోలే, అంత ఈజీగా అవకాశం వస్తుందని కూడా అనుకోలే. అన్నారుగా మీరు, చెప్పిన అంత ఈజీ కాదు ముఖ్యమంత్రి అవటం అంటే అన్నారు. ఎట్లా అవుతాడు అనుకున్నాను. అవును, నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే నేను అందరు చాలా మందితో అన్నా, ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ అనేటువంటి కాడ 1,00,000 కోట్లు ఉన్నాయి, ఈజీగా ఎలక్షన్ మేనేజ్ చేస్తాడు, అవసరమైతే 15-20 మందిని కొనుక్కోపోతాడు, మనకు వస్తే 75 వస్తే తప్ప సర్వే కావనుకున్నాం మేమందరం. కానీ బ్రహ్మాండమైనటువంటి ప్లానింగ్లో దేవుడు ఆశీర్వాదంతో ఆయన చేసిన కష్టానికి. కానీ బాధపడలో ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే నా జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి గారు, వాళ్ళు సీఎం కాకుండా అంత సీనియర్ మోస్ట్ పర్సన్స్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కాకుండా ఈయన ఒకటి ఏంటన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా మీలో? 100% లీడర్లకు ఉంటుంది. కానీ ఒకటి ఉంటుందండి, 2014 పొన్నాల లక్ష్మయ్య గారు, 2018 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇద్దరికి అవకాశం వచ్చింది.